దానికోసం సపరేట్ క్లాస్ ఏం తీసుకోలేదు సార్ మీరు? అంటే అలా ఇట్లా కాదు, పైన S4 HANA చేంజెస్ ఏదో ఉంది చూడు, ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి. 35 కంప్లీట్ అవ్వలేదా? కాలేదు సార్, సపరేట్ క్లాస్ అయితే తీసుకోలేదు. అట్లా తీసుకోలేదా? ఒక పైకి వెళ్ళండి, ఇంకా ఏమైనా చూద్దాం. ఓకే సరే, మీకు S4 HANA చేంజెస్ చెప్పలేదు, ఇది చెప్పేస్తాను ఈరోజు. చాలా సింపుల్గా ఉంటుంది, చూడండి. ఓకేనా? S4 HANA చేంజెస్ చెప్తాం ఈరోజు, కంప్లీట్ చేసేద్దాం. ఎల్లో కలర్ పెట్టండి. సక్సెస్ స్ట్రాటజీ చెప్పాను కదా, కంప్లీట్ అయింది సార్. అది సక్సెస్ స్ట్రాటజీ అవన్నీ కంప్లీట్ అయినాయి. ఓకే ఓకే ఫైన్. S4 HANA చేంజెస్. సో మ్యాండేటరీ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ECC అండ్ S4 HANA, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA అనేది మ్యాండేటరీ క్వశ్చన్. పక్కా అడుగుతారు ఇంటర్వ్యూలో. అసలు డిఫరెన్సెస్ ఏంటి, మీకు S4 HANA తెలుసా? HANA తెలుసు అంటే ఏం చెప్తారు? HANA తెలుసనే చెప్పాలి. ఎందుకంటే మీరు ECC నేర్చుకున్నారు, 90% HANA కూడా అలాగే ఉంటుంది, చేంజెస్ ఏముండదు, 90%. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. క్లియరా కదా? అర్థమవుతుందని చెప్పే పాయింట్ మీకు. ECC మీరు నేర్చుకుంటే S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లే, అందులో డౌట్ ఏం లేదు, నథింగ్. 100% ECC మీరు నేర్చుకుంటే 90% S4 HANA కూడా నేర్చుకున్నట్లే, అందులో మీరు డౌట్ పడాల్సిన ఏ విధమైన డౌట్ లేదు. కొన్ని చేంజెస్ ఉన్నాయి. అసలు ఏంటి ఆ చేంజెస్ ఏంటి? S4 HANA అంటే అసలు ఏంటి? కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. అంటే చేంజెస్ ఉన్నాయి, చాలా ఉంటాయి, బట్ అవన్నీ కూడా చిన్న చిన్నవి అన్నమాట. మనమేమి సపరేట్గా మళ్ళీ S4 HANA ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు తీసుకుంటా అంటే మనం వీడియోస్ ఇస్తున్నాం, డోంట్ వరీ. అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మీకు ఒక ఛానల్ ఒకటి ఫార్వర్డ్ చేశాను చాట్ బాక్స్లో, గుర్తుందా లేదా? సో ఆ ఛానల్లో చూడండి, అప్లోడ్ చేస్తున్నాను. ఒక 30 to 40 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. తర్వాత మిగిలిన అన్నీ కూడా మీరు ఏం చేయాలి, తర్వాత సపరేట్గా మళ్ళీ మీరు కొన్ని ప్రైవేట్గా కూడా కొన్ని ఇస్తాను, అది డౌన్లోడ్ అవ్వకుండా మీ వరకు ఎవరైతే మనకి పేమెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇస్తాను. సో ఈ S4 HANA అంటే అసలు ఏంటి? S4 HANA దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నేను చాట్ బాక్స్లో ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. S4 HANA అంటే మీనింగ్ ఏంటి? దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. ECC ఎలా ఉందో S4 HANA కూడా అలానే ఉంటుంది, కానీ ఒక 10% చేంజెస్ అనేవి ఉన్నాయి. బట్ ECC వచ్చిన వాళ్ళకి HANA నేర్చుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ECC పైనే వర్క్ చేశారు. S4 HANA నేర్చుకోకుండా S4 HANA ప్రాజెక్ట్స్లో కూడా వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే ECC వస్తే HANA కూడా చేసేయగలుగుతారు, అందువల్ల అనమాట. సో ECCకి HANAకి ఓన్లీ ఒక 5 to 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. HANA అంటే HANA అంటే మీనింగ్ ఏంటి? S4 HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. సో SAPలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. SAPలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాట్ బాక్స్ ఇమేజ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. PLM ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. SRM సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. SCM సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇట్లా చాలా ఉన్నాయి. సో SAP అనే FICO అనేది వన్ ఆఫ్ ది ERP ప్రోడక్ట్. SAP అనేది ERP ప్రోడక్ట్. 2015 తర్వాత నుండి కొత్త వెర్షన్స్ ఏమీ రిలీజ్ అవ్వలేదు SAPలో. తర్వాత 18 ఆ టైంలో, అంటే రీసెంట్గా
ఐ మీన్ 18 ఆ టైం నుండి మనకి S4 హనా అనేది రిలీజ్ చేశారు. S4 హనా చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే S4 హనా రిలీజ్ చేసినా కూడా ఎవరు కూడా S4 హనాకి వెళ్ళలేదు. ఎందుకంటే ఈసీసీకి కంపెనీస్ అన్ని అడాప్ట్ అయిపోయినాయి. S4 హనాకి ఎవరు వెళ్ళాలి, ఏ కంపెనీస్ కూడా S4 హనాకి మూవ్ అవ్వలేదు. సో ఫైనల్ గా ఏమైంది S4 హనాకి, అందువల్ల ఎవరు మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఎస్ఐపి వాళ్ళు డెడ్ లైన్ పెట్టేశారు. 2027 తర్వాత ఈ ఈసీసీ వెర్షన్ కి మేము సపోర్ట్ ఇవ్వము, S4 హనాకి మైగ్రేట్ అవ్వాల్సిందే అని ఒక కండిషన్ అన్నమాట. అందువల్ల ఏంటంటే S4 హనాకి మైగ్రేట్ అవుతున్నారు. లాస్ట్ ఒక 2 years నుంచి చూస్తే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా, కొత్త ప్రాజెక్ట్ ఏది వచ్చినా సరే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా S4 హనాలోనే ఉంది. సపోర్టింగ్ ఈసీసీ సపోర్టింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కూడా. మాక్సిమం 2027 మనకి డెడ్ లైన్ ఇచ్చారు. తర్వాత గ్రేస్ పీరియడ్ ఏదైనా ఇచ్చినా సరే 2030 వరకు కూడా ఈసీసీ రన్ అవుతూనే ఉంటుంది. 2030 వరకు అంటే ఇంకొక 4-5 years ఉండొచ్చు మాక్సిమం. 3 years పక్కా, 3 to 4 years పక్కా. సో ఈసీసీ అనేది ఆల్రెడీ కంపెనీస్ 80%, 70% ఈసీసీకే ఉన్నాయి సపోర్టింగ్ అంతా కూడా. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తే కనుక S4 హనాకి మూవ్ అవుతున్నారు. హనా అనేది ఈసీసీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే వాడు డిఫరెంట్ ప్రోడక్ట్ గా చూపిస్తున్నాడు ఎస్ఐపి వాడు. సో హనా అంటే ఏంటి? హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. వీటిలో కూడా చాలా ఉన్నాయి వెర్షన్స్. 2018 అని, 19, 20, ఇప్పుడు 22 లేటెస్ట్. ఇప్పుడున్న వాటిలో 22 అనేది లేటెస్ట్ అనమాట. 2022 వెర్షన్ అనేది లేటెస్ట్. సో బట్ ఎనీవే ఈసీసీ వచ్చిన వాళ్ళకి హనా నేర్చుకోవడం అనేది డెడ్ ఈజీ, అందులో డౌట్ ఏం లేదు. హనా మీరు సపరేట్ గా క్లాసెస్ తీసుకోకపోయినా సరే, ప్రాక్టీస్ చేయకపోయినా సరే మీకు జాబ్ కొట్టగలుగుతారు. ఈసీసీలో కమాండింగ్ ఉంటే చాలు, ఏదన్నా ఒక దాంట్లో హనాలో ఉన్నా చాలు, ఈసీసీలో ఉన్నా చాలు. బట్ ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటనేది క్వశ్చన్ రేజ్ అవుద్ది అనమాట. అటువంటిప్పుడు మాత్రం మీరు కొంత క్లారిటీగా ఉండాలి. ఎనీవే హనా తీసుకోవడం వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి, కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి? హనా ఉపయోగించడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఉన్నాయి హనా వల్ల. ఎగ్జాంపుల్ చాట్ బాక్స్ లో ఇమేజ్ ఒకటి ఉంది చూడండి. చూడండి, సాఫ్ట్వేర్ బయింగ్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది. ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే హనా కాస్టే కొంచెం తక్కువ ఉంటుంది. ఎందువల్లంటే హనా అనేది సింప్లిఫై చేశారు. ఈసీసీలో చాలా ఉంటాయి, డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ S4 హనాలో సింప్లిఫై చేశారు S4 హనా సాఫ్ట్వేర్. అందువల్ల సాఫ్ట్వేర్ బిల్డ్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి కొంచెం తక్కువకే వస్తుంది అనమాట హనా అనేది. తర్వాత హార్డ్వేర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్. హార్డ్వేర్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఎందువల్ల హార్డ్వేర్ కాస్ట్ ఎందుకు తక్కువ ఉంటుంది? హార్డ్వేర్ కాస్ట్ అనేది ఎగ్జాంపుల్, ఈసీసీకి ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి. హనా అయితే కనుక హనాకి మ్యాండేటరీగా ల్యాప్టాప్ అవసరం లేదు. ఒక ట్యాబ్ లో కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్ ద్వారా ఒక ట్యాబ్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే హనా ద్వారా హార్డ్వేర్స్ కూడా మనం ఎక్కువ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాబ్స్ ద్వారా, యాప్స్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు అనమాట. అకౌంటింగ్ ఎంట్రీ ఒక ట్యాబ్ ద్వారా చేయొచ్చు, ల్యాప్టాప్ అవసరం లేదు. ఇట్లా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట S4 హనా యూజ్ చేయడం వల్ల. మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్స్ కూడా తక్కువ వస్తాయి. ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే హనాలో ఎర్రర్స్ తక్కువ ఉంటాయంట, అది ఒక ప్లస్ పాయింట్. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. ఇప్పుడు ఎర్రర్స్ తక్కువ వచ్చినాయంటే మెయింటెనెన్స్ తక్కువైనట్లే కదా. ఇట్లా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట హనా యూజ్ చేయడం వల్ల. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి హనా యూజ్ చేయడం వల్ల. అందువల్ల కంపెనీస్ అన్ని కూడా హనాకి మూవ్ అవ్వమని చెప్తున్నారు. డెడ్ లైన్ ఎప్పుడు? 2027 ఆర్ 28 అనేది డెడ్ లైన్. ఆ టైం కల్లా హనాకి మూవ్ అవ్వాలి. ఓకే, హనాకి మూవ్ అవ్వాలన్నమాట. అది తర్వాత చూడండి, వన్ మినిట్.
మేజర్గా హనాలో మనకు అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్ అన్నమాట. స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, హై స్పీడ్. డెమో సర్వర్ చాలా స్లో ఉంటుంది. బట్ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, కంపెనీస్ వాళ్ళు యూజ్ చేసే సర్వర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కంపేర్ దాట్ ఈసీసీతో వర్షన్తో పోల్చుకుంటే S4 హనాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్ అన్నమాట. డేటా ప్రాసెసింగ్ ఫాస్టర్, 500x ఫాస్టర్ డేటా, 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెస్ అవటంలో చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. డేటా ఎక్స్పోర్టింగ్ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా ప్రాసెసింగ్ చేయగలరు. ఎక్స్పోర్టింగ్ చూద్దాం. ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తాము, డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. ఏటీ కోడ్ ఎక్స్పోర్ట్ చేస్తాము. SE16N తెలుసు కదా మీకు. SE16N టీ కోడ్ గుర్తుందా లేదా? డేటాను ఎక్స్పోర్ట్ చేశాను. గుర్తుందా లేదా? గుర్తుందా లేదా? ఎస్ సార్, ఎస్ సార్. లేదంటే ఓపెన్ చేద్దాం, సర్వర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. లాగిన్ చేయండి, SE16Nకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తాం, మనం డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. టేబుల్ నేమ్స్ ఇచ్చేసి డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం, బీసెక్ టేబుల్ అవన్నీ ఇచ్చేసి. సో మామూలుగా డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం డెమో సర్వర్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, విత్ ఇన్ మినిట్స్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ ప్రాజెక్ట్లోకి వెళ్ళామనుకోండి, ల్యాక్స్లో ఉంటాయి. ఆ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయాలంటే మినిమం మనకి ఒక్కొక్కసారి 5 hours 6 hours 8 hours కూడా టైం పట్టచ్చు. ఈసీసీలో ఇట్లా ఉంటుంది అనమాట. అదే S4 హనా అనుకోండి, డేటా ఎక్స్పోర్ట్ చేయడం చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసీసీలో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. బీసెక్ టేబుల్, చాలా టేబుల్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు క్లాస్ చెప్పుకున్నాం, టేబుల్ డిస్ప్లే అనేది చెప్పుకున్నాం. డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ఒకటే టేబుల్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఇవన్నీ చాలా ఉన్నాయి. S4 హనాలో ఏసీ డొకా టేబుల్, ఆ ఒక్క టేబుల్తోనే ఆల్ టైప్ ఆఫ్ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ ఈసీసీకి S4 హనాకి. అర్థమైందా? ఈసీసీలో చాలా టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో అన్ని టేబుల్స్ లేవు. ఏసీ డొకా టేబుల్, ఒక టేబుల్తో డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ సెషన్ ఓపెన్ చేయండి. ఫాస్టర్ ఇంకోటి చూడండి, 1400x ఫాస్టర్ స్పీడ్ రెస్పాండింగ్ కూడా అలానే ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. మీరు కమాండింగ్ ఫీల్డ్లో ఒక టీ కోడ్ ఇచ్చారు. కమాండింగ్ ఫీల్డ్లో ఒక టీ కోడ్ ఇచ్చారు. టీ కోడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా సిస్టమ్ అనేది. డాక్యుమెంట్ లోడ్ అవుతూ ఉంటే చాలా టైం తీసుకుంటుంది, చాలా ఇన్కన్వీనియంట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ డేటా రెస్పాండింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది, అదొక మెయిన్ అడ్వాంటేజ్. డేటా అనాలిసిస్ అంటే ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్కి మధ్య కంపారిజన్ ఏమైనా చేసుకుంటున్నాం, ఎనీ టైప్ ఆఫ్ డేటా అనాలిసిస్ చేస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్లో కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. మేజర్గా S4 హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. ఎందువల్ల S4 హనా ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది, అడ్వాంటేజ్ ఏంటి అనేది చూడాలి. ఇంకొక ఇమేజ్ చూడండి. వన్ మోర్ ఇమేజ్ కూడా ఇస్తున్నాను, ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏమని చూడండి, ఇక్కడ ఒక ఫ్లాపీ డ్రైవ్ ఉంది. మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేశారనుకో, పర్చేస్ చేస్తున్నారు. సో ల్యాప్టాప్స్ 2 టైప్స్ ఉంటాయి. డేటా అనేది, డేటా హార్డ్ డిస్క్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? HDD, హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. HDD అంటారు, హార్డ్ డిస్క్ డేటాబేస్.
ఎలా ఉంటుంది కింద చూడండి, ఇమేజ్ చూడండి, సిడి డ్రైవ్ టైప్ ఉంటుంది అనమాట. ఇది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. డేటా సేవ్ అవ్వాలన్నా డేటా బ్యాకప్ రావాలన్నా ఇక్కడ నుంచే జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. కానీ ఇక్కడ చాలా లేట్ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అదే మీరు రైట్ సైడ్ చూడండి, ఎస్ఎస్డి ఉంటుంది. ఎస్ఎస్డి ల్యాప్టాప్స్ అన్ని కూడా చాలా కాస్ట్ ఉంటాయి కంపేర్ దాన్ హెచ్డిడితో పోల్చుకుంటే. ఎస్ఎస్డి అంటే ఎలా ఉంటుంది, ఒక చిప్ టైప్ ఉంటుంది అనమాట. సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు దీన్ని. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ డేటా బూస్టింగ్ అంతా కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే ర్యామ్ లెవెల్లో డిఫరెన్స్ అనమాట. అలాగే S4 హనాలో కూడా ర్యామ్ లెవెల్లో డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అసలు S4 హనాలో ర్యామ్ డేటా హార్డ్ డిస్క్ డేటాబేస్ ఉండదు, ర్యామ్ డేటాబేస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఈసీసీ ఎలా ఉంటుంది, ఈసీసీ ఎలా ఉంటుంది, లాస్ట్ లో చూడండి, డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్. ట్రెడిషనల్ డేటాబేస్ డేటా స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్. అంటే మనం ఇంతకుముందు చూసాం కదా, హెచ్డిడి అవ్వచ్చు, ఎస్ఎస్డి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ఎస్ఎస్డి అవ్వచ్చు, లేదంటే హెచ్డిడి అవ్వచ్చు. ట్రెడిషనల్ డేటాబేస్ రెగ్యులర్ ఎక్కడైనా సరే ట్రెడిషనల్ డేటాబేసే ఉంటుంది. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. ఈసీసీ అంతా కూడా డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి ఏదైనా అవ్వచ్చు. ట్రెడిషనల్ డేటాబేస్. సో అందువల్ల S4 హనాలో ఏం చేశారంటే, హనా డేటాబేస్ అంతా కూడా ర్యామ్ బేస్డ్ అన్నమాట. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ర్యామ్ డేటాబేస్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు మీ కంప్యూటర్లో కీబోర్డ్ నుంచి ఒక కమాండింగ్ ఇచ్చారు సిస్టమ్కి. ఏమవుతుంది, కీబోర్డ్ నుంచి ఇచ్చిన తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్ళి సిపియూకి వెళ్ళి ర్యామ్ ని బేస్ గా చేసుకుని హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ర్యామ్ స్పీడ్ కూడా ఉండాలి కదా, హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ మీకు బ్యాకప్ రావాలంటే హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ ద్వారా సిపియు ద్వారా మళ్ళీ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అందువల్ల ఈ హార్డ్ డిస్క్ టెక్నాలజీ లేకుండా ర్యామ్ బేస్డ్ డేటాబేస్ ని ఉపయోగించారు. హనా అంతా కూడా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ అనమాట. హనా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ అనమాట. ఓకేనా. హనా డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్ లో స్టోర్ అవుతుంది. అది అందువల్ల హనా డేటాబేస్ అనేది అంత స్పీడ్ గా ఉంటుంది. ర్యామ్ డేటాబేస్ అనేది న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. S4 హనాలో ర్యామ్ డేటాబేస్ వాడారు, అందువల్ల చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. హనా డేటాబేస్ అంతా ఓన్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేశారు, మైక్రోసాఫ్ట్ సార్. మైక్రోసాఫ్ట్. ఎస్ఏపి సార్. వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఎస్ఏపి ఓపెన్ చేయండి, మనం చూద్దాం, అక్కడ చెక్ చేద్దాం డైరెక్ట్ గా. ఎస్ఏపిలో పని చేయండి. లాస్ట్ లో సిస్టమ్స్ లోకి వెళ్ళండి, ఇక్కడే వెళ్ళండి, సిస్టమ్స్ లోకి వెళ్ళండి, స్టేటస్ లోకి వెళ్ళండి. వరాకిల్ కాకపోతే ఇంకోటి ఉంటుంది, హెచ్పి క్యూటీసీ ఉంటుంది. చూసారా, వరాకిల్ ఉంది డేటాబేస్, చూసారా. అదే మీరు హనా చూసారు అనుకోండి, నా దగ్గర హనా సర్వర్ ఉంది, మళ్ళీ తర్వాత చేద్దాంలే. హనా చూసారు అనుకో, ఇక్కడ హనాలో ఏముంటది, హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్. ఇంతకుముందు ఎస్ఐపి డేటా అంతా ఎవరు మెయింటైన్ చేశారు, వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇక్కడ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈసీసీ అంతా. ఇంకా చాలా ఉన్నాయి, వేరే డేటాబేస్లు కూడా ఉన్నాయి, వరాకిలే కాదు. హెచ్పి క్యూటీసీ ఏవో చాలా ఉంటాయండి, చాలా ఉన్నాయి. బట్ మేజర్గా వరాకిల్ అని చెప్పండి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. మీరు ఏ స్లైడ్కైనా వెళ్ళండి, డేటాబేస్ ఏముంటుంది, వరాకిల్ ఉంటుంది. హనాకి వెళ్ళారనుకో, ఇక్కడ హనా డేటాబేస్ ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. ఓకే రైట్, ఇది మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, సో అందువల్ల హనాలో ర్యామ్ డేటాబేస్ వాడుతున్నారు. దానివల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్, హనా అనేది అంత స్పీడ్ గా ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ చూడండి,
సో ఈసీసీ డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది? రోసా కాలమ్సా? ఓకే, హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి. చూడండి, ఈసీసీ అంతా కూడా ర్యామ్ రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి డేటా అంతా రీడ్ అవుతుంది అనమాట. అంటే స్టోర్ అయిందంటే రీడ్ అవటం కూడా అలాగే రీడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. 1,00,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర, మీ కంపెనీలో 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలన్నమాట. 1 2 3 4 5 6 ఎక్సెల్ లో లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చామనుకో, 1,00,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలి. రోస్ వైజ్ స్టోర్ అవుతుంది ఈసీసీలో డేటా. 1,00,000 ట్రాన్సాక్షన్స్ రీడ్ అవడానికి 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలి, అంటే టైం తీసుకుంటుంది. అందుకని S4 హనాలో రోస్ వైజ్ గా డేటా సేవ్ అవ్వదు, కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ వైజ్ అంటే పైనుండి క్రిందకి కాలం అంటాం కదా, కాలమ్స్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్ వైజ్ అనుకోండి, 1,00,000 ట్రాన్సాక్షన్, ఎన్నైనా ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి, పైనుండి క్రిందకి రీడ్ అవుతుంది. టోటల్ గా ఒక లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ఒక 40-50 లెవెల్స్ ఉన్నాయి అనుకుందాం. బట్ కాలమ్స్ వైజ్ గా ఉండటం వల్ల ఏంటంటే డేటా రీడ్ అవడానికి యాజ్ వెల్ యాజ్ బ్యాకప్ అవడానికి చాలా ఫాస్ట్ గా బ్యాకప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ర్యామ్ బేస్డ్ వాడుతున్నారు. ర్యామ్ బేస్డ్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్ లో స్టోర్ అవుతుంది. అందువల్ల బ్యాకప్ అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది అన్నమాట. అది మెయిన్ అడ్వాంటేజ్. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ లో స్టోర్ అవుతుంది. S4 HANA డేటాబేస్ అంతా కూడా కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్, 100% డామ్ షూర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అనే పాయింట్ లేకుండా, ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇప్పటి వరకు చెప్పింది ఏమి గుర్తుపెట్టుకోవద్దు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్ స్టోర్ అవుతుంది, S4 HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ పాయింట్స్ ఏంటి? నేను మీకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను, అవన్నీ చెప్తాను. 1 minute. షీట్ ఇస్తున్నాను చూడండి, షీట్ మొత్తం చదవాలి, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? మినిమం 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ కి ఏ మెథడాలజీ ఫాలో అవుతాము? SAP మెథడాలజీ ఫాలో అవుతాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ కి SAP మెథడాలజీ ఫాలో అవుతాం. తెలుసు కదా, SAP మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పానా లేదా? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ చెప్పానా లేదా? చెప్పారు సార్. అవి SAP మెథడాలజీ. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ కి SAP మెథడాలజీ వాడతాం. S4 HANA ఇంప్లిమెంటేషన్ కి ఏం వాడతాము? యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, హనా డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా అదర్స్ డేటాబేస్, ఒరాకిల్ వాళ్ళు స్టోర్ చేస్తారు. హనా డేటాబేస్ అంతా స్టోర్ చేసేది ఎవరు? హనా వాళ్ళే స్టోర్ చేసుకుంటారు. అంటే ఈ SAP వాళ్ళే ఓన్ డేటాబేస్ ని డెవలప్ చేసుకున్నారు, ర్యామ్ బేస్డ్. అందువల్ల S4 HANA ఏమంటాము? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. క్లియర్ కదా? ఈసీసీ డేటాబేస్ అంతా కూడా హనా ఒరాకిల్ డేటాబేస్, హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ అన్నమాట. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది డిఫరెన్స్. తర్వాత చూడండి, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. కలర్ యాడ్ చేయండి, కలర్ యాడ్ చేస్తారు కదా, ఎల్లో కలర్.
హనాకి పైన హనా డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్ డిఫరెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఈసీసీ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్, బీసెక్ టేబుల్, బీకేపీఎఫ్ టేబుల్. SE21 లో మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్, చాలా ఉన్నాయి టేబుల్స్. మీకు పెద్ద షీట్ ఇచ్చాను. అవి కాకుండా ఇంకా థౌజండ్స్ లో ఉంటాయి షీట్స్, డేటా అంతా కూడా. అంటే చాలా టేబుల్స్ ఉన్నాయి ఈసీసీలో. ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. బట్ S4 హనాలో ఏసీ డొకా టేబుల్ అనే ఒకే ఒక టేబుల్ ఉంటుంది. అంటే ఇంకొక ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, బట్ అవి కౌంటబుల్ కాదు. బట్ మేజర్ గా S4 హనా డేటాబేస్ అంతా కూడా ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏసీ డొకా టేబుల్. ఈసీసీలో చాలా టేబుల్స్ ఉన్నాయి. మరి ఆ టేబుల్స్ అన్ని S4 హనాలో పనిచేస్తాయా? పనిచేస్తాయి. ఇక్కడ కూడా వాడుకోవచ్చు. ఓన్లీ వ్యూ పర్పస్ మాత్రమే పనికొస్తాయి. అవి డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. బట్ ఏసీ డొకా టేబుల్ అనేది S4 హనాలో ఇంట్రడ్యూస్ చేశారు. మీరు అన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఏసీ డొకా టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా సింప్లిఫై చేశారు. S4 హనా అంటే ఏంటి? సింపుల్ ఫైనాన్స్. క్లియరా? అర్థమైంది ఈ పాయింట్ కూడా? అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, ఈసీసీలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు వెండార్ క్రియేట్ చేయాలి. ఈసీసీలో వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 లేదంటే FK01. వెండార్ చేంజ్ XK02 టైప్ చేసి చెప్తాను. కింద టైప్ చేయండి. కింద XK02 FK02 ఎంటర్ చేయండి. ఈసీసీలో XK02 FK02. వెండార్ డిస్ప్లే XK03 FK03. వెండార్ డిస్ప్లే XK03 FK03. ఇలా ఉన్నాయి టేబుల్స్. ఇంకా కస్టమర్కి అయితే కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FD01. FD01. D ఫర్ ఢిల్లీ. XD01 తీసుకోండి, F వదిలే. XD01. కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XD01. కస్టమర్ చేంజ్ XD02. కస్టమర్ చేంజ్ XD02. కస్టమర్ డిస్ప్లే XD03. ఇవన్నీ చాలా టీ కోడ్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ని టీ కోడ్స్ అవసరమా? గుర్తుపెట్టుకోవడం నాట్ రిక్వైర్డ్. ఈసీసీలో ఈ టీ కోడ్స్ అన్ని పనిచేస్తాయి. S4 హనాలో పనిచేయదు. ఈ టీ కోడ్స్ అన్నింటిలో బీపీ అనే టీ కోడ్ రీప్లేస్ చేశారు. మీరు కస్టమర్ క్రియేట్ చేయండి, వెండార్ అయినా క్రియేట్ చేయండి, ఏదైనా క్రియేట్ చేయండి, బీపీ టీ కోడ్ ఉపయోగిస్తారు. బిజినెస్ పార్ట్నర్. If you want to create the vendor, go to BP. If you want to create the customer, go to BP. If you want to change the vendor, go to BP. ఏదైనా చేయండి. వెండర్ చేంజ్, వెండర్ క్రియేషన్, వెండర్ డిస్ప్లే, కస్టమర్ క్రియేషన్, కస్టమర్ డిస్ప్లే, కస్టమర్ చేంజ్, ఓన్లీ బీపీ. దీనికన్నా బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. బీపీ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తాం. మన మామూలుగా అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఉంది కదా, అక్కడ ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ క్రియేట్ చేయబోయే ముందు బీపీ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. డొమెస్టిక్ బీపీ గ్రూప్, ఇంటర్నేషనల్ బీపీ గ్రూప్, వన్ టైం బీపీ గ్రూప్, ఇలా బీపీస్ క్రియేట్ చేస్తాం. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్ అని అర్థం. సో ఈ బీపీ తోటే మనము వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా, వెండర్ చేంజ్ చేసినా, కస్టమర్ చేంజ్ చేసినా, ఏదైనా చేయండి, అన్ని బీపీ ద్వారానే జరుగుతాయి అన్నమాట. క్లియర్ కదా? ఇది కొత్తగా యాడ్ అయినటువంటి వన్ మోర్ పాయింట్. నెక్స్ట్, ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? UI5 ఫంక్షనాలిటీ. UI5 అంటే ఏంటి? ఎవరు చెప్తారు? GUI ఫంక్షనాలిటీ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ మీన్ బై GUI ఫంక్షనాలిటీ? నేను చెప్పానండి.
Graphical user interface. వెరీ గుడ్ అప్రిషియేట్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI ఫంక్షనాలిటీ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. GUI ఫంక్షనాలిటీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షనాలిటీ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. బిజినెస్ ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అంటే SAP లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్రియేట్ చేస్తాం. GUI ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? SAP లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి అక్కడే క్రియేట్ చేస్తాం. ఈసీసీలో S4 హనాలో మాత్రం ఫ్యూరీ యాప్స్ లో చేస్తామండి. ఇది 15 minutes ఉంటుంది క్లాస్. మేజర్ చేంజ్ అంటే ఇది ఒకటి చెప్పుకోవచ్చు మనం. ఈసీసీ నేర్చుకుంటే మీరు హనా కూడా చేసేస్తారు, కానీ హౌస్ బ్యాంక్స్ మాత్రం చేయలేరు. హౌస్ బ్యాంక్స్ మాత్రం ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం కాబట్టి ఫ్యూరీ యాప్స్ లోనే చేయాలి. ఇది అప్పుడు మీరు చేయలేరు ఈసీసీ నేర్చుకున్నా కూడా. దానికి నేను వీడియోస్ ఇస్తాను, వాటిలో చూడండి మీకు అర్థమవుతుంది. 15 minutes మాక్సిమం 10 minutes లో కూడా చేయొచ్చు ఫ్యూరీ యాప్స్. ఓకేనా? FIORI ఫ్యూరీ యాప్స్ అంటారు. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అన్ని కూడా GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో చేస్తాం. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. చూడండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తాం ఈసీసీ. హనాలో అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఇది ఒకటే మీరు నేర్చుకోండి. నిజం చెప్పాలంటే ఇది ఒకటే నేర్చుకోవాలి, మిగతాదన్నీ కూడా చేయగలుగుతారు. నెక్స్ట్, మీరు డేటా మైగ్రేషన్ కి ఈసీసీలో ఏం వాడతాము? LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. నాన్ SAPలో ఉన్న డేటాని వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, ఇంకా GL మాస్టర్ డేటా, ఈ డేటాని ఎలా మైగ్రేట్ చేస్తారు? LSMW ఉపయోగిస్తారు. ఈసీసీలో with help of LSMW we can migrate the data non-SAP to SAP in ECC. ఈసీసీలో LSMW ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తారు. S4 హనాలో LTMC ఉపయోగిస్తారు. కిందకి రండి. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. విత్ హెల్ప్ ఆఫ్ యాడ్ చేయండి పైన కూడా. with help of LTMC we can migrate the data non-SAP to SAP in S4 HANA version. ECC LSMW వస్తే LTMC కూడా చేస్తారు. పెద్ద డిఫరెన్స్ సేమ్ మ్యాక్సిమం మీకు జనరల్గా చెప్పాలంటే ఏమి చేంజెస్ లేవండి. అది ఓకేనా? LSMW LTMC కూడా చేస్తారు. తర్వాత ECC డేటా ఎలా స్టోర్ అవుతుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రోస్ వైజ్ లో స్టోర్ అవుతుంది. రోస్. S4 HANA కాలమ్స్ వైజ్ లో స్టోర్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ECC డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది ఈసీసీలో. S4 HANA డేటా స్టోర్డ్ ఇన్ ర్యామ్ డేటాబేస్. ర్యామ్ డేటా మనం డిస్కస్ చేసాం కదా జస్ట్ నౌ. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. S4 HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్. అది ట్రెడిషనల్ ర్యామ్ హైలైట్ చేయండి. ర్యామ్ డేటాబేస్. ఈసీసీ లాగాన్ ఎలా అవుతారు? ఈసీసీ లాగాన్ ప్రాసెస్ అంతా కూడా గ్రాఫికల్ యూజర్ ద్వారా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగాన్ అవుతారు. అంటే GUI5 అనుకున్నాం కదా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఈసీసీలో లాగాన్ అవుతారు. S4 హనాలో లాగాన్ ప్రాసెస్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా అవుతారు. చాలా సింపుల్ అది. ఈసీసీ వస్తే హనా వచ్చేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఈసీసీ నేర్చుకున్న వాళ్ళే 24 lakhs 25 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. 7 lakhs 8 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 lakhs కొట్టిన వాళ్ళు, 16 lakhs 90 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను జాబ్ గ్యారంటీ అనలేదు కాబట్టి. బట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ ఈసీసీలో ఎలా ఉంటుంది? ఇక్కడ we have line item display is mandatory. ఎక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎక్కడ మ్యాండేటరీ? ఈసీసీలో ఎక్కడ మ్యాండేటరీ? FS00 లెడ్జర్ క్రియేషన్.
GL creation. At the time of GL creation, type చేసుకోండి. In ECC version, at the time of GL account creation, at the time of GL account creation, we must click on the, at the time of GL creation, we must activate the line item display radio button and type చేయండి. ప్రొఫెషనల్ గా ఉంటుంది. At the time of GL creation, we must activate the line item display radio button. What radio buttons అంటారు? లేదంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఏదైనా అవ్వచ్చు. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? ఎవరు చెప్తారు? చేయలేదు, మర్చిపోయాం, ఏమవుతుంది? ఎంట్రీస్ కనబడవు సార్. లైన్ ఐటమ్స్ కనబడవు ఎంట్రీస్. అప్పుడు ఏం చేస్తారు? లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేస్తాం. రాంగ్ ఆన్సర్. కరెక్ట్గా చెప్పండి. మీరు ట్రాన్సాక్షన్ చేశారు, 100 ట్రాన్సాక్షన్స్ చేసేసారు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ క్లిక్ చేయలేదు. మరి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాకప్ కావాలి, మీకు కనిపించాలి, ఏం చేస్తారు? వెరీ గుడ్. వీ నీడ్ టు కాంటాక్ట్ అబాప్ కన్సల్టెంట్. అబాప్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ బాబు, ఎవరైనా మర్చిపోకండి, ఎవరైనా ఇంతకుముందు చెప్పారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్సా ఫేక్ ఎక్స్పీరియన్సా తెలియాలి. ఏం చేస్తారు? మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీ క్లిక్ చేయడం మర్చిపోయారు కదా, ఫర్గా మీరు మర్చిపోయారు కదా, ఏం చేస్తారు? హౌ టు ఫైండ్ ద డేటా? ఏం చేస్తారు? వీ నీడ్ టు కాంటాక్ట్ అబాప్ కన్సల్టెంట్. హీ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్, హీ విల్ రన్ ది ప్రోగ్రామ్. అప్పుడే మీకు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అబాప్ విల్ కాంటాక్ట్ టు ది అబాప్ యాప్. విత్ హెల్ప్ ఆఫ్ అబాప్ కన్సల్టెంట్ విల్ గెట్ ది బ్యాకప్ అని చెప్పాలి. ఓకే, అబాప్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్వశ్చన్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీకు మర్చిపోకండి. మీకు నోట్స్ కూడా నేను టైప్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పరు. S4 HANA జాయిన్ అయ్యి మళ్ళీ 10,000 కట్టి నేర్చుకోమంటారు. 10,000కి ఎవరు చెప్తున్నారు? 25,000 హైదరాబాద్లో. ఒక ఆయన అడిగారు, నాకు కాల్ చేశారు, సార్ ఎందుకు మీరు హైదరాబాద్లో 25,000 చెప్తున్నారు, మీరు ఎందుకు 10,000 15,000 చెప్తున్నారు అని అడుగుతారు. మనకు మెయింటెనెన్స్ ఏం లేదండి, పబ్లిసిటీ ఆఫీస్ మెయింటెనెన్స్ అదేం లేదు అని చెప్పాను. ఓకే, సో మనం నోట్స్ కూడా ఇస్తున్నాం. మనకి స్టూడెంట్స్ ఎవరు కూడా నెగిటివిటీగా ఎవరు ఉంటారండి, చాలా ఫేవరెట్గా ఉంటారు. ఎందువల్లంటే ప్రాపర్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే రైట్, చూడండి. సో ఇక్కడ మనకి టోటల్గా ఈసీసీ వెర్షన్ అయితే కనుక లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. అదర్వైజ్ మీరు యాక్టివేట్ చేయకపోతే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. బట్ బ్యాకప్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అబాప్ కన్సల్టెంట్ హెల్ప్ తీసుకోవాలి. అబాప్ కన్సల్టెంట్ అనేవాళ్ళు దే విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. ఆయన ఒక ప్రోగ్రామ్ ని రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనకి డేటా అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. S4 HANAలో అసలు ఫంక్షనాలిటీ లేదు, డైరెక్ట్ యాక్సెస్ అన్నమాట. మీరు మర్చిపోవడం, అబాప్ ప్రోగ్రామ్ రన్ చేయడం టైం వేస్ట్ అనమాట. అందువల్ల S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పాలి. ఇది ఒక చేంజెస్. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అయిపోయిందా? ఓకే, సో ఇవన్నమాట. అట్లీస్ట్ 10 పాయింట్స్, 5 పాయింట్స్ చెప్పండి. మీరు చెప్పే స్పీడ్ బేస్ గా చేసుకుని వాళ్ళు ఓకే ఫైన్ అంటారు. ఓకే, సో ఈ 10 పాయింట్స్ అనేవి చెప్పాలి మ్యాండేటరీగా. లేదు సార్ మేము ఇంకా చెప్పాలి, మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒక ఐడియా ఉంది. 1 minute, చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఇది చదువుకుంటారా? నేను చెప్పను. టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటే చదువుతారు కదా, చదవండి. చూడండి. సో S4 HANAలో ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి. ఏంటి ఆ చేంజెస్? చాలా ఉన్నాయి, చెప్పుకో. మనకి ఆ 10 సరిపోతే ఈజ్ ఎనఫ్. అవి చెప్పారంటే మీకు S4 HANA నాలెడ్జ్ ఉన్నట్లే. అది కాకుండా ఇంకా నాకు నాలెడ్జ్ కావాలి అంటే ఒక షీట్ ఇస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకుని మొత్తం చదవాలి. ఏది మిస్ చేయకండి, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయొద్దు. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఆ 10 పాయింట్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, ఆ 10 పాయింట్స్ అనేవి మ్యాండేటరీగా చదవండి. అప్లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి.
పైకి వెళ్ళండి. ఇవి చదవండి. ఓకేనా? ఇవి చదవండి. చూసారా? ఇవి మొత్తం గుర్తుపెట్టుకోండి. అవసరం లేదు, మీరు మాత్రం నేను చెప్పిన 10 పాయింట్స్ నేర్చుకోండి. ఇవన్నీ ఎందుకు అనవసరంగా మీకు మెంటల్ ప్రెజర్ తప్ప ఏముండదు. బట్ ఇఫ్ యూ వాంట్ మోర్ నాలెడ్జ్ జస్ట్ రీడ్ ఇట్ ఇస్ ఎనఫ్. ఓకే, మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ పాయింట్. షీట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ మ్యాండేటరీగా అడుగుతారు. ఒక స్టూడెంట్ని అడిగారు, ఎవరైనా అడుగుతారు. నేను చెప్పాను ఆల్రెడీ, ఈ క్వశ్చన్ మీకు నేను అంతకుముందు చెప్పుండొచ్చు, బట్ ఈ క్వశ్చన్ కూడా చెప్పలేదు మీకు మేబీ. సో ఈ క్వశ్చన్ మ్యాండేటరీగా అడుగుతారు. సో అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఆన్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఈబిఆర్ఎస్ అంటారు. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అంటారు. EBRS. Which format you are using in EBRS? EBRS ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ లో ఏ ఫార్మేట్ వాడతారు? యాక్చువల్లీ ఇది వాడేది ఎండ్ యూజర్, కన్సల్టెంట్ కాదు. ఎండ్ యూజర్ చేస్తాడు దీనికి సంబంధించింది, కన్సల్టెంట్ సంబంధం లేదు. కానీ ఏ ఫార్మేట్ వాడతారు మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ లో ఏ ఫార్మేట్ మీరు వాడతారు అని అడుగుతారు. MT940 నోట్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. MT940 ఫార్మేట్ ఉపయోగిస్తాం. అక్కడ ఒక ఫార్మేట్ ఉంటుంది, ఒక ప్రోగ్రామింగ్ టైప్, అంతే, ఏం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 100% డ్యామ్ షూర్. నేను డ్యామ్ షూర్కి వచ్చినంటే డ్యామ్ షూర్కి వచ్చిన డౌట్ ఏం లేదు అందులో. మీ ఇష్టం, మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పుకోండి, మీ వేలో మీరు చెప్పుకోండి. ఓకేనా? MT940 ఫార్మేట్ ఉపయోగిస్తామని చెప్పాలి. MT940 క్లియరా? S/4HANAకి ECC అంటే మీకు ఒక ఐడియా వచ్చిందా? అండ్ వన్ మోర్ థింగ్, ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ ఏ మెథడాలజీ వాడతాము? చెప్పారా లేదా మీకు? SAP మెథడాలజీ చెప్పాలి, రెస్పాండ్ అవ్వండి సార్ ప్లీజ్. SAP మెథడాలజీ వాడతాం. వాటిలో స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANAలో ఏ మెథడాలజీ వాడతాం ఇంప్లిమెంటేషన్ లో? యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఏమున్నాయి వాటిలో? స్టెప్స్ ఏమేమి ఉన్నాయి? ఇంటర్వ్యూకి వచ్చినండి, మరి మర్చిపోతుంది, ఏం చెప్పమంటారు? చాట్ బాక్స్ లో మీరు చూడండి. S/4HANA చేంజెస్ చెప్పాను, యాక్టివేట్ మెథడాలజీ చెప్పానా మీకు లేదా? చెప్పే ఉంటాను. SAP మెథడాలజీతో పాటు యాక్టివేట్ మెథడాలజీ కూడా చెప్తాను. చూడండి, డిస్కవర్ స్టేజ్, ప్రిపేర్, ఎక్స్ప్లోర్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఈ డిస్కవర్ అనేది అవసరం లేదు. డిస్కవర్ అంటే ఏంటి? ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట. ప్రిపేర్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్, ఇవి మాత్రం ఈ 5 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అండ్ ప్రిపేర్ స్టేజ్ బోత్ ఆర్ ఈక్వల్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? SAP మెథడాలజీలో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాము, ఎలా కంప్లీట్ చేయాలి, ఏంటి, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రపోజ్ కూడా అంతే, ప్రిపేర్ కూడా అంతే, ప్రిపేర్ అవుతారు. నేమ్స్ చేంజ్ చేశారు. రన్ స్టేజ్ ఉంది. రన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? S/4HANAలో లైవ్ ప్రాజెక్ట్, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తుంటారు. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు టికెట్స్ రేజ్ చేస్తారు, రిజల్యూషన్ జరుగుతారు. రన్ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ యాక్టివేట్ మెథడాలజీలో. ECC అయితే SAP మెథడాలజీలో గో లైవ్ అండ్ సపోర్ట్ అంటారు, ఇక్కడ రన్ స్టేజ్ అంటారు. సో ఈ లైన్ ఈ షీట్ లో ఉన్నంత చదవాలి, గుర్తుపెట్టుకోండి. డిస్కవర్ స్టేజ్, ప్రిపేర్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్ స్టేజ్. ప్రీవియస్ గా ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పను, అవి ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాండేటరీ క్వశ్చన్. Which methodology you are using for implementation on the S/4HANA? Activate methodology. What are the stages in activate methodology? Discover stage, project prepare stage, explore, realize, deploy, run stage. ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాను, ప్రిపేర్ చేసి మరీ ఇచ్చాను, అవన్నీ చదువుకోండి. క్లియర్ కదా?
ఎస్ ఆర్ నో? ఎస్ సార్. యాక్టివేట్ మెథడాలజీ జస్ట్ వినండి అంతే, ఇంకేమొద్దు. యాక్టివేట్ మెథడాలజీ అంటే జస్ట్ వినండి, ఇంకేమొద్దు. ఓకే రైట్, బాబాయ్. రేపు ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం రేపు మీకు? ఈసీసీలో 2-tier ఆర్కిటెక్చర్ అంటారు. 2-tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? డేటాబేస్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయరే ఉంటుంది ఈసీసీలో. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 2-tier ఆర్కిటెక్చర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. డేటాబేస్ లేయర్ ఎందుకు ఉండదు? Why database layer is not available on the ECC version? Any specific reason? ఎవరైనా ఫైండ్ అవుట్ చేయగలరా? ఈసీసీ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్. ఎవరు చేస్తారు? ఒరాకిల్ వాళ్ళే కదా. అందువల్ల మన దగ్గర డేటాబేస్ ఎందుకు ఉంటుంది ఇంకా? అందువల్ల ఈసీసీ 2-tier ఆర్కిటెక్చర్ అంటారు. డేటాబేస్ అంతా కూడా 2-tier ఆర్కిటెక్చర్ అంటారు ఈసీసీ అంతా కూడా. అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తాం, అప్లికేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని చెప్తారు. S/4HANAలో 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, 3 layers ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ 3-tier ఆర్కిటెక్చర్. అది సపరేట్ క్లాస్ ఉందా? 3-tier ఆర్కిటెక్చర్ లాస్ట్ లో ఉంటుంది చూడండి, ఇక్కడ నేను చెప్తాను మీకు తర్వాత. సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్ అది. 2-tier ఆర్కిటెక్చర్. 3-tier చెప్పారా మీకు? 3-tier చెప్పారా? చెప్పారు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏంటి మీరు? ప్రిపేర్ అవ్వలేదా ఏంటి? ప్రిపేర్ అవ్వలేదా లేకపోతే మర్చిపోయారా? ప్రిపేర్ అవ్వకపోతే అవ్వండి. 3-tier ఆర్కిటెక్చర్ నేను చెప్పాను ఆల్రెడీ, మీకు క్లాస్ చెప్పినట్టున్నా. ఒకవేళ చెప్పకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో S/4HANA చేంజెస్ చెప్పాను. మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తే మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. S/4HANA కాన్ఫిగరేషన్ చేశారనుకుంటే డిఫరెన్సెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. చేయొద్దులేండి, తర్వాత చేయండి. ఇది ఈసీసీ ప్రాపర్ అయిపోయిన కదా, 3 months ఈసీసీ, 3 months S/4HANA టార్గెట్ పెట్టుకోండి, ఇస్ ఎనఫ్. నెక్స్ట్ ఏమన్నా పైన చూడండి. మనం ఏమనుకున్నాం? ఓకే, రేపు ఇవి చెప్తాంలేండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, యాక్రల్, డిఫరల్, వీటిలో ఇంకా 2.2 ఉన్నాయి కదా, అవన్నీ రేపు కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.